మహానగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. త్వరలో ఆషాఢ మాసం రానుంది. ఈ సందర్భంగా నగరంలోని ఆలయాలన్నీ కూడా ముస్తాబవుతున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేయడానికి ఆలయ కమిటీ సభ్యులు అయితే అన్ని ప్లాన్లు అంటే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికైతే. అయితే ఈ శ్రీ ఉజ్జయిని అమ్మవారి మహాకాళి దేవాలయానికి ఎంతోమంది భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. దాంతోపాటు అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి అలాగే వేరే విదేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి పెద్ద ఎత్తున అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు. అంటే ఇక్కడ అమ్మవారిని ఎంతో విశిష్టతగా ఎంతో పవర్ఫుల్ దేవతగా అయితే మొక్కుతూ ఉంటారు. అయితే శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవత అంటే ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ సికింద్రాబాద్లో ప్రతిష్ఠించారు. అందుకని ఈ అమ్మవారిని ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అంటారు. అయితే ఈ అమ్మవారిని ఎంతో శక్తి గలదిగా మహిమ గలగా కోరుకున్న కోరికలు కోర్చే మహంకాళిగా అయితే కొలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి అమ్మవారికి శాఖ అలాగే బోనాలు సమర్పిస్తూ ఉంటారు. శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం సికింద్రాబాద్ ఆషాఢ మాస మహోత్సవ బోనాలు తొందరలో రానున్నాయి. కాబట్టి అమ్మవారికి దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు జరుగుతున్నాయి. 29వ తారీఖు ప్రారంభమై 13, 14 తారీఖులలో అమ్మవారికి బోనాలు మరియు రంగం కార్యక్రమం జరిపించబడుతుంది. ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారికి విశేషంగా బోనాలు శాఖలు సమర్పించడం జరుగుతుంది. అలాగే ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాలు, అమ్మవారికి అలంకరణ, విశేష ఆభరణ అలంకారాలు, సింహవాహిని అమ్మవారు ఎంతో శోభాయమానంగా భక్తులకు దర్శనమిస్తుంది. ఆషాఢ మాసంలో అమ్మవారికి పూజలు జరిపించటం అనేటటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. కాబట్టి శాస్త్ర ప్రకారంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో ఎన్నో రోగాలకు నిలయమైనటువంటిది. కాబట్టి ఈ రోగాలన్నీ కూడా నిర్మూలనై భక్తులందరూ కూడా ఆనందమయ జీవితం గడపడానికి ఈ యొక్క అమ్మవారికి శాఖలు సమర్పించడం, బోనాలు సమర్పించడం జరుగుతుంటుంది. అలాగే ఉజ్జయిని మహాకాళి అమ్మవారంటే ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఈ యొక్క సికింద్రాబాద్లో ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిగా ప్రసిద్ధిగాంచింది. ఈ యొక్క దేవాలయంలో అమ్మవారికి ప్రతినిత్యము అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చనలు, షోడశోపచార పూజలు అమ్మవారికి విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క ఉజ్జయిని మహాకాళి అమ్మవారు నేషనల్ అమ్మవారే కాదు, అమ్మవారు ఇంటర్నేషనల్ అమ్మవారే మనం చెప్పుకోవచ్చును. దేశ విదేశాల నుంచి కూడా అమ్మవారికి భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ యొక్క ఆషాఢ మాసంలో వేలాదిగా లక్షల మంది భక్తులు ఎన్నో ఊర్ల నుంచి దేశ విదేశాల నుంచి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. కాబట్టి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంటే కానీ, మినిస్టర్లే కానీ, ఎమ్మెల్యేలే కానీ, కౌన్సిలర్లే కానీ, ఏరియా ఉన్నటువంటి భక్తులే కానీ, దేవాలయ సిబ్బంది కానీ అందరూ కూడా దేవాలయంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా అంతా కూడా శాంతియుతంగా జరగాలని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సేవల్లో పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని భక్తులు దర్శించుకొని అమ్మవారి కృప, కరుణ, కటాక్షలకు పాత్రలవని కోరుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్యః, పృథివీ సస్యశాలినీం, దేశయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః, అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః, అదనా సదనా సంతు, జీవంతు శరదాం శతం. శ్రీ ఉజ్జయిని మహాకాళి మాతాకు జై, మాణిక్యాలమ్మ మాతాకు జై. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.